నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. నెల్లూరు జిల్లాలో యుద్ధంలో గెలిచేది ఎవరు? నెల్లూరు పార్లమెంట్ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఈ పార్లమెంట్ స్థానాల నుంచి కొత్తగా ప్రముఖ పారిశ్రామిక వ్యక్తులు పోటీలో తలబడుతున్నారు. వైసీపీ నుంచి వేణుంబాక విజయసాయి రెడ్డి పోటీ పడుతున్నారు. అదే స్థాయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు జిల్లా సుపరిచితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ మెంబర్లుగా వైసీపీలో కొనసాగిన వారే. నెల్లూరు పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి చివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరి పార్లమెంటు బీఫామ్ అందుకొని ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి పగ్గాలను అందుకున్నారు. రాజకీయ పరిమాణాలు ఎవరికి అంతు చిక్కని విధంగా ఊహించని పరిమాణాలు చవిచూశాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడడంతో ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానానికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి హుకుం జారీ చేశారు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో కన్నెర చేసిన వేమిరెడ్డి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని మొదట ప్రచారం జరిగిన కానీ వివిధ రాజకీయ పరిమాణాల వలన ఆ స్థానంలో విజయసాయి రెడ్డిని పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆర్థికంగా శ్రీమంతులే. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. ఒక అధికార పార్టీ నుంచి తలబడుతుండగా మరొకరు ప్రతిపక్షం నుంచి తలబడుతున్నారు. గెలుపు ఎవరిదోనని నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆసక్తికరమైన రాజకీయ చర్చలో మునిగి తేలుతున్నారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గంలో మండలాలలో గంటల తరబడి గెలుపు ఎవరిది అనే చర్చలతో ప్రజలు మునిగి తేలుతున్నారు. నామినేషన్లు ఇంకా వేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.